యేసుక్రీస్తు నామంలో దైవ సేవకులకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రార్థించండి. మరి ఇప్పుడు ఆ గ్రామంలో వెళ్తున్నాం. ఇగో ఒక 3 బండ్లు అక్కడికి వెళ్తున్నాం. మరి అక్కడ ఒక కుటుంబమే కదా, ఒక్క కుటుంబం కోసము మరి దేవుడు అక్కడ మమ్మల్ని పంపిస్తున్నాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం గొల్లపల్లి నుండి మరి దగ్గర ఒక 10-15 కిలోమీటర్ దూరం ఉంటుందండి. మొత్తం ఇది కాలనడక దారిలో మేము వెళ్తున్నాం. బండి వేసుకుని వెళ్తున్నాం, కాలనడక దారి. దయచేసి ప్రార్థన చేయండి. ఇలాంటి ప్రాంతాలు మరి అనేక ప్రాంతాల్లో దేవుని సేవ సువార్త జరగాలని మీకు దేవుని సేవ సువార్త ఆత్మల రక్షణ మరి దేవుని కార్యాలు జరగాలని అందరినీ మరి ఆ రక్షణ మార్గంలోనికి నడిపించాలి అని మా కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఇలాంటి ప్రాంతాల్లో మరి ఇలాంటి గ్రామాలకి, ఇలాంటి గ్రామ ప్రజలకి మరి ఏది కూడా మరి సౌకర్యాలు ఏమి ఉండవు. అంటే ఇలాంటి గ్రామాల్లో కరెంట్ ఉండదు, రోడ్డు ఉండదు, మంచినీళ్ళు కూడా ఉండదండి. వాగులో చెలుగు తీసుకొని వాళ్ళు మంచినీళ్ళు తాగుతారు. మళ్ళీ దగ్గర సిటీ ఉండదు. దగ్గర సిటీ అంటే సిటీ ఏమైనా పెద్ద టౌన్ లాంటిది దగ్గర ఏమి ఉండదు. చాలా దూరం, దగ్గర ఒక 60-70 కిలోమీటర్ దూరం వెళ్తేనే పెద్ద టౌన్ అంటే సిటీ తగులుతుంది. అది పరిస్థితి. మీరందరూ మరి ఇలాంటి గ్రామ ప్రజల కోసము, ఆత్మల రక్షణ కోసము మరి అనేక పేద ప్రజలకి సహాయ సహకారాలతో అంటే వాళ్ళకి ఎలా అంటే మరి వాళ్ళకి మీ వంతు మీరు ఏదైనా బట్టలైనా, బియ్యమైనా, లేకపోతే పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు, పిల్లలకి బట్టలు, బ్రష్లు అలాంటి మీరేమైనా మీ వంతు మీరు సహాయం చేయగలరని మీకు ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ప్రార్థించండి. అన్నిటికంటే ప్రార్థన మీరు మా కోసము ప్రార్థన చేయవలసిందిగా మీకు తెలియపరుస్తున్నాను. మరి కుంజానందు పాస్టర్ గారి యూట్యూబ్ ఛానల్ వారు చాలా దూరాన్ని దగ్గర కుంజానందు యూట్యూబ్ ఛానల్ మీరందరూ మరి లైక్ చేయండి, మరి షేర్ చేయవలసిందిగా మీకు ప్రభు పేరట కోరుతున్నాం. ఊరు దగ్గరికి వచ్చామండి.